यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. నమస్తే. దేహం, దేహి, జీవితం. ఈ జీవితానికి వచ్చేటువంటి, జీవితంలో అనుభవించేటువంటి కర్మఫలం ఏదైతే ఉందో, దేహము ఒక దర్పణము లాంటిది. దేహంలో చూపిస్తూ జీవాత్మ సరిచేసుకో అనేటువంటిదే ఈ యొక్క రుగ్మతలు కానీ, ఈ యొక్క అంగభంగములు కానివ్వండి, ఇంకా ఏదైతే ఉందో జీవితాన్ని సవరింపచేయడం. దేహం పార్థివం కాబట్టి పార్థివానికి పార్థివ ఔషధాలు తోటి చికిత్స చేయడం, జీవాత్మ దాంట్లో ఉండడం వల్ల జీవాత్మ సుఖ దుఃఖాలను అనుభవించడం జరుగుతుంది. కాబట్టి ఇక భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, దేహం ఒక దర్పణం లాంటిది. అందు గురించి దేహమే నేను అని అనుకోవడం అజ్ఞానం, అవివేకం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఈ రోగాలు వచ్చేటివన్నీ ఈ యొక్క దేహంలో చూపించడం అంటే, దేహం ఒక నిమిత్తమైనప్పుడు ఆ నిమిత్తంలోనే చూపిస్తే తొందరగా అర్థమవుతుంది. అందుకని ఉదాహరణకు అణువణువున నిండినటువంటి అంతర్యామి పరమాత్మ దేహములో దేహికి ఏమీ తెలియదు. తలనొచ్చినప్పుడే తల గుర్తుకొస్తుంది, చెయ్యి కాలినప్పుడే, చెయ్యి తెగినప్పుడే చెయ్యి గుర్తుకొస్తుంది, కాలికి దెబ్బ తగిలినప్పుడే కాలు గుర్తుకొస్తుంది, కడుపు నొచ్చినప్పుడే కడుపు గుర్తుకొస్తుంది, ఛాతిలో మంట వచ్చినప్పుడే, తేనుపులు వచ్చినప్పుడే ఆ ఛాతి గుర్తుకొస్తుంటుంది. అంతేనా? ఇంకెప్పటికీ గుర్తుంటుందా? అప్పుడే గుర్తుకొస్తుంది ఆచార్యజీ. ఎప్పటికీ గుర్తుంటాయి. ఎప్పటికీ గుర్తుండదు. అంటే అతను అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి ఆపద వచ్చినప్పుడు అది విశేషంగా గుర్తొస్తుంది. విశేషంగా సాధారణంగా అన్ని అవయవాలతో, అన్ని ఇంద్రియాలతో ఉన్నాను అనే భావన జీవాత్మకు ఉంటది కదా. అలా అందుకని సందర్భోచితంగా అన్నారు. అంతే, ఏకదేశీ కాబట్టి సందర్భోచితంగా. స్త్రీలో ఉన్నప్పుడు స్త్రీ దేహంకి సంబంధించినటువంటి పరిజ్ఞానం పెంచుకోవడం, పురుషునిలో ఉన్నప్పుడు పురుష దేహానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని పెంచుకోవడం, నపుంసకంలో ఉన్నప్పుడు నపుంసకం, పశుపక్షి, ఈ రకంగా జీవుడు అల్పజ్ఞుడు, కానీ దేహం అతనిదే. ఈ దేహం నాది, ఈ శరీరం నాది, ఈ జీవితం నాది అని అంటుంటాడు. శరీరంలో ఎక్కడ చీమ చిటుకుమన్నా, దోమ గుట్టినా కూడా అక్కడికి చెయ్యిని పంపించి ఆత్మరక్షణ చేయిస్తున్నాడు కాదు, చేసుకుంటున్నాడు. తన జీవితం, తన శరీరం, తన ఆపద్ధర్మాలను తాను ఆదుకోవడానికి, సవరించుకోవడానికి అన్ని చేతికి ఆజ్ఞాపించి చేపిస్తున్నాడు. ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నాడు, అన్ని చూసుకుంటున్నాడు అన్నట్టు. కానీ కాలి గోటి గురించి కానీ, ఈ యొక్క వీపు నడుము నొప్పి గురించి కానీ, మోకాల నొప్పి గురించి కానీ, ఆ నొప్పి వచ్చినప్పుడే అవి గుర్తొస్తాయి. ఇది సందర్భానుసారంగా. ఏకదేశీయుడు కాబట్టి ఇతనికి సర్వజ్ఞమైనటువంటి పరిపూర్ణ జ్ఞానం ఉండదు, అల్పజ్ఞుడు అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు మన
ప్రసంగంలోకి వెళితే బృహదారణ్యకోపనిషత్తు నాలుగవ అధ్యాయం 4వ బ్రాహ్మణం మరియు ఈ యొక్క 19వ ప్రకరణం నడుస్తుంది. రజనీ అమ్మగారు ఓం ప్రకాష్ చెప్పినటువంటి శ్లోకాన్ని అయితే గుర్తుపెట్టారు, అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, చాలా మంచిది. కానీ అక్కడ సాక్షాత్కారం చేసుకోవడానికి దారి చూపిస్తున్నారు, ఆ దారిని మర్చిపోతున్నారు. బయట చెప్పేస్తున్నారు, ఆ దారిని పట్టుకుంటే ఇంకా అద్భుతంగా ముందుకు పోగలుగుతారు. మనసా సమాధి నిర్ధూతమలస్య చేతసో నివేశితస్యాత్మని యత్ సుఖం భవేత్ న శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదంతఃకరణేన గృహ్యతే. రజనీ అమ్మగారు అడిగినటువంటిది వేదము చదువుమంటే నాకు భాష రాదు, ఏమర్థమవుతుంది, ఎలా అర్థమవుతుంది అని అంటే దానికి సమాధానం స్వయం తద్ అంతఃకరణేన. అంతఃకరణములో ఈ తప్పు చేయబోతున్నప్పుడు, చేస్తున్నప్పుడు కాదు, చేయబోతున్నప్పుడు, తప్పు చేయాలని తలంపు వచ్చినప్పుడు భయము, పుగులు, ఎవరైనా చూస్తారు, పట్టుకుంటారు, పరువు పోతుంది అనేటువంటి భయము పుట్టించేది అంతఃకరణంలో నుంచే. మంచి చేయాలి అని అనుకున్నప్పుడు ఉత్సాహం, ఉల్లాసం, ప్రోత్సాహాన్ని స్ఫురింపజేసేది అంతఃకరణం నుండి. అందు గురించి అంతఃకరణేన గృహ్యతే. స్వయం ఆత్మ అంతఃకరణేన గృహ్యతే, అంతఃకరణం చేత గ్రహించాలి అనేటువంటిది అభిప్రాయం. పట్టుకుంటున్నారు అమ్మగారు? అలాగే మా ప్రయత్నం చేయండి. ప్రతి దానికి, మంత్రానికి మీకు తోచినట్టుగా మీరు చేయడం అలవాటు చేయండి. సాధ్యమైనంత వరకు శుద్ధంగా చెప్పడానికే. ఇంకా ఏ పదాలకైతే అర్థం తెలియదో మీకు అందుబాటులో ఉన్నటువంటి వారిని, పరిచయం ఉన్నటువంటి వారిని ఫోన్ ద్వారా సంప్రదించి వాళ్లకు కూడా ఆ విషయం పట్ల దృష్టిని ఆకర్షింపజేసి అర్థం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వరలక్ష్మి గారు బద్ధకస్తురాలు. ఇదివరకు స్వస్తివాచనానికి, శాంతికరణానికి ఏ మంత్రం కనపడితే ఆ మంత్రానికి అర్థం రాసేవారు. కానీ ఇప్పుడు అన్ని వదిలేశారు, మర్చిపోయారు. మనం రాయాలి, మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే భగవంతుడు మనకు స్ఫురింపజేస్తాడు. ఇప్పుడు 22 కదండి, ఇది పెద్దగా ఉందని నేను చెప్పలేదు. ఏమంటారు? ఇప్పుడు 19వ దాంట్లో మనసా ఏవ అనుద్రష్టవ్యం, మనస్సుతోటి చూడాలి, మనస్సుతోటి చూడాలి. మనస్సుతోటి చూస్తేనే, మనసుకే రూపం లేదు, కానీ మనస్సుతో చూడాలి అనేటువంటి. మనసా ఏవ ద్రష్టవ్యం, మనసుతోనే చూడాలి. నేహ నానాస్తి కించన, ఈ మనసు మినహా ఇంకా ఏమీ లేదు. ఆత్మ ఇగో చూస్తున్నది, చదువుతున్నది, మాట్లాడుతున్నది అని అనడానికి, పడుకున్నది, నిద్రలేస్తున్నది, కలలు గంటున్నది అని అనడానికి ఈ యొక్క మనస్సు ద్వారానే, మనస్సును స్ఫురింపజేసేది, ప్రోత్సహించేటువంటిది బుద్ధి. ఈ రహస్యంని పాణిని మహర్షి వర్ణోచ్చారణ శిక్ష దాంట్లో చెప్తున్నది ఏంటంటే, ఆత్మా బుద్ధ్యా సమేత్యార్థాన్ మనోయుంక్తే వివక్షయా మనః కాయాగ్నిం ఆహంతి సా ప్రేరయతి మారుతం. మనః, ఈ యొక్క ఆత్మ బుద్ధ్య, తృతీయ భక్తి ఏకవచనం, ఆత్మ బుద్ధితోటి సమావేశమై తనకు కావలసినటువంటి విషయ సుఖాన్ని తెచ్చివ్వమని చెప్పేసి బుద్ధికి చెప్తే, బుద్ధి వెళ్ళి మనసుకు చెప్తుంది, మనసు వెళ్ళి ఇంద్రియాలకు చెప్తాయి, ఇంద్రియాలు వెళ్ళి విషయాన్ని తీసుకొని వస్తుంటాయి. ఇక్కడ రహస్యం ఏంటంటే, బుద్ధి జడమే, మనసు జడమే, ఇంద్రియాలు జడమే, విషయము జడమే. ఆ ఆత్మయే బుద్ధి ద్వారా విచారిస్తూ
మనసు ద్వారా ప్రేరేపితమై ఇంద్రియాలను సక్రియపరుస్తూ ఇంద్రియాల ద్వారా విషయాన్ని తెచ్చుకొని తాను అనుభవిస్తుంటాడు. ఇది రహస్యం. ఆ ఆత్మ యొక్క వైవిధ్యాన్ని విడివిడిగా చెప్పడానికే ఈ బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారం ఇవన్నీ వీటిలో చెప్పడం జరుగుతుంది. మృత్యోః సహ మృత్యుః ఆప్నోతి యా ఇహ నానేవ పశ్యతి నా అనేవ పశ్యతి. ఓం ఆచార్య, అది ఇక్కడ మరి మనసు లేకుండా మరి ఆత్మ ఏ పని చేయదని అర్థమా? మరి ఈ ఏది తనంతర తానుగా ఏది చేసుకోలేదని అర్థమా? మనసు జడ పదార్థం ఉంటేనే చేతనం పనిచేస్తుందని అర్థమా? మరి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకసారి గేట్ పాస్ ఇచ్చే వారి దగ్గరికి వెళ్ళండి. వారు ఎందుకు ఇస్తున్నారు? సినిమా హాల్లోనే కానివ్వండి, ఇంకెక్కడైనా ప్రత్యేకమైనటువంటి దాంట్లో ఇప్పుడు కంప్యూటర్కు పాస్వర్డ్ అడిగితే ఆ పాస్వర్డ్ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ సినిమా హాల్లో పోవడానికి టికెట్ యొక్క అవసరం ఏంటి? ఉపయోగించుకొని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఇచ్చేసి. అది ఉన్నంత వరకే మీకు అర్హత. బస్సులో టికెట్, రైల్లో టికెట్, విమానం టికెట్ యొక్క ఉద్దేశం ఏంటి? అర్హత, యోగ్యత, సామర్థ్యం. మరి అప్పుడు జీవాత్మ సామర్థ్యం లేదని అర్థమా? మరి మనసుంటేనే. ఇప్పుడు మునిగారు చాలా లోతైన విషయాన్ని వెలికి తీశారు చూడండి. సామర్థ్యం లేదని అర్థమా అని అంటే, భగవంతుడు చేస్తున్నటువంటిది ఏంటంటే స్వర్గంలో ఉండి అక్కడ పరమానందాన్ని అనుభవించమంటే అది దానిని ఏవగించి వచ్చావు. నువ్వు వెళ్ళాలనుకున్న చోటుకు వెళ్తున్నావు కాబట్టి నిన్ను ఆపితే నువ్వు ఆగలేవు. కాబట్టి నీ ఇష్టమే. అది ఇక్కడ మంత్రం ఉన్నది కదా, త్వం ఇష్ట పూర్తే సంసృజేథామయంచ తం ఇష్ట, నీ యొక్క అభీష్టం. అగ్నిహోత్రం మంత్రంలో అజ్ఞాదానం చేసిన తర్వాత ఉద్బుద్ధ్య స్వాజ్ఞ దాంట్లో ఉన్నది కదా, అవు అది త్వమిష్టా పూర్తి, నీ ఇష్టమే నెరవేరని. నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా. కానీ అక్కడ నీకు ఒంటరిగా ఉంటావు, కాలక్షేపం కావాలంటే ఈ ఇంద్రియాలను తీసుకెళ్ళు అంటే ఈ ఇంద్రియాలు ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కాలక్షేపం గురించి ఇంద్రియాలు ఇస్తున్నాడు. ఇంద్రియాలు కాలక్షేపం ఎట్లయితే ఇవి లేకపోతే మన జీవితమే లేదు కదా అని అంటే, మరి ఇప్పుడు ముక్తికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంద్రియాలను జయించడం ఏంటి? ఈ ఇంద్రియాలను నిష్క్రియం చేయడం ఏంటి? ఈ అష్టచక్రాల పేరుతోటి ఇంద్రియాలను నిర్వీర్యం చేసి మళ్ళీ ఆత్మస్థితిలోనే స్వర్గంలోకి ప్రవేశం కల్పిస్తున్నాడు. నీ ఇంద్రియాలతో నువ్వు రావాల్సిన అవసరం లేదు, నీ దేహంతో నువ్వు రావాల్సిన అవసరం లేదు, నీ జీవితంతో నువ్వు రావాల్సిన అవసరం లేదు. ఇది నీ పైత్యం, నీ పైత్యం అంతా బయటనే. ఆ చెప్పులు ఎక్కడే వదిలేస్తావో అక్కడే. నువ్వు ఇక్కడికి మాత్రం శుద్ధంగానే రావాలి. అందుకే ప్రతి దాంట్లో భూ పునాతు శిరసి, భువ పునాతు 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 పునాతు, శుద్ధి చేసుకో ఆచరణ వ్యవహారం అని చెప్పిస్తున్నాడు కదా దేవుడు. అంటే అసమర్థ స్థితి. అందుకే ఆ అసమర్థతను ఓం ప్రకాష్ ఏమంటున్నాడంటే, నీవు ఒంటరిగా ఉండలేవు. ఒంటరిగా బిక్కుబిక్కుబన్నట్టుగా ఎట్లా ఉంటావు? పరమానందములో నా దగ్గర నా సాన్నిధ్యంలో ఉన్నప్పుడు పరమానందంలో ఉన్నావు. అప్పుడు నీకు ఈ ఇంద్రియాల యొక్క అవసరం లేదు. కానీ ఆ పరమానందాన్ని ఏవగించిపోతున్నావు కదా. ఎక్కడికి అయితే పోతున్నావో అక్కడ దేహంతో ఉన్నప్పుడు ఆ దేహాలలో, ఆ జన్మలలో నీకు ఈ ఇంద్రియాలు అవసరం. ఇవి లేకపోతే నీ జీవితం గడవదు. అందు గురించి ఈ అసమర్థత, ఈ బలహీనతను, ఈ బలహీనత కాలక్షేపంలో నీకు ఈ ఇంద్రియాలు అవసరం. అర్థది ఇంద్రియాలు అవసరం అని అర్థమైంది విషయం. ఇక్కడ జనసామాన్యానికి ఏమర్థమైంది? అసమర్థతే. మీరన్న భాషనే అసమర్థమే. ఎందుకు అని అంటే ప్రారంధాన్ని అనుభవించేదే ఈ ఇంద్రియాలు, ఈ దేహంతో, ఈ జీవితంతో. మరి ఆ అనుభవించడానికి ఆత్మయే దాంట్లో పాల్గొన్నట్టుగా, కళ్ళతోటే చూస్తున్నట్టుగా, బుద్ధితోటే యోచిస్తున్నట్టుగా అవన్నీ కావాలి కదా. అందు గురించి అసమర్థతను పూరించడానికి ఇంద్రియాలను ఇవ్వడం జరిగింది. అంతే. అంటే మళ్ళీ సమర్థ స్థితిలోకి వచ్చిన తర్వాత ఇక వెళ్ళిపోతున్నాను, ఇక్కడే వదిలేసి దేహాన్ని. ఇక అక్కర్లేదు కదా. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పితే. నువ్వు ఇచ్చినటువంటి ఇంద్రియాలు, ఈ మనస్సు, ఇవన్నీ మళ్ళీ నీకే వదిలేస్తున్నాను అన్నట్టుగా ఇంద్రియాలను జయించి ఈ అష్టచక్రాల ద్వారా
ఇవన్నింటిని ఇంద్రియాలను జయించి ఇంద్రియాలను నిష్క్రియం చేసి ఇంద్రజీతుడై శుద్ధమైన ఆత్మ మళ్ళీ మోక్షానికి వెళ్ళడం. అంటే ఆత్మకు ఎంత సామర్థ్యం ఉన్నా మళ్ళీ జడ పదార్థాన్ని ప్రాధాయపడాల్సిందేనా? అంటే జీవాత్మగా వచ్చిన తర్వాత ఇక నా భావన అది కాదు. ఆత్మకు సామర్థ్యం ఉందా లేదా? ఉన్న తర్వాత పూర్ణ సామర్థ్యము ఉందండి, పరమేశ్వరుడు ఇచ్చింది. ఆత్మకు సామర్థ్యము లేదు కాబట్టే ఇవ్వడం. ఈ యొక్క వాహనాల యొక్క ఏర్పాటు, ఈ గృహ నిర్మాణం ఏర్పాటు, ఉద్యోగ అవకాశం ఏర్పాటు, మరియు ఈ యొక్క శైశవ బాల్య యవ్వన ప్రౌఢ వృద్ధావస్థ ఈ దశలన్నీ లేనివి కల్పించడం జరుగుతుంది, ఏర్పాటు చేయడం, పురమాయించడం జరుగుతుంది. అదే అజ్ఞానమున ఉన్నంత వరకే లేదు, అది చెప్పాలా. జ్ఞానవంతమైనటువంటి ఆత్మ అన్నిటి ఛేదించి వెళ్ళిపోతుంది కదా ముందుకు, అప్పుడు అవసరం ఉండదు కదా. ఇప్పుడు అజ్ఞానంతో వస్తుంది కదా స్వర్గాన్ని సుఖాన్ని, అజ్ఞానంతో వస్తున్నది కాబట్టి అట్లా మళ్ళీ జ్ఞానవంతమైనప్పుడు మళ్ళీ వదిలేయడం అవసరం. ఓకే, అంటే జీవాత్మ సామర్థ్యం జీవాత్మకు ఉన్నది, కానీ ఉండి అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఇవన్నిటితో సాయం తీసుకుంటుంది, అంతే కదా. అంతే అంతే. ఇప్పుడు ప్రతి దాంట్లో క్రియలో పూనుకుంటున్నటువంటి ఆత్మ నిష్క్రియ వైపుకు అక్రియ వైపుకు తీసుకొస్తున్నటువంటి పరమాత్మ. ప్రతి దాని నుంచి ఏదైతే తినడానికి వెళ్ళినా ముగించుకొని వెనుకకు రప్పిస్తున్నాడు, యజ్ఞం చేయడానికి వెళ్ళినా ముగించుకొని వెనుకకు రప్పిస్తున్నాడు. ఈ వెనుకకు రప్పించేటువంటి ఉద్దేశం ఏంటి? జీవాత్మ ప్రమేయమేమో తాపత్రయమేమో చెయ్యాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, చెయ్యాలనే తాపత్రయం. భగవంతుడు నువ్వు చేసి నీకు దాంట్లో ఏమీ తృప్తి లేదు, నువ్వు మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే అనేటువంటిది వెనుకకు రప్పిస్తున్నాడు. క్రియ నుంచి అక్రియకు రప్పిస్తున్నాడు. అంతే. అది నీ పని కాదు, ఇది ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి. ఇప్పుడు ఈ రహస్యాన్ని మన చేత చెప్పిస్తున్నాడు కదా. చిన్నపిల్లలు ఆడుకోవడానికి పోయి తప్పుగా ఆడుకున్నా, లేదంటే ఏదైనా చేయకూడని పని చేస్తుంటే, వేడి గంజిలో చేయి పెట్టడానికి వెళ్ళినా, నిప్పు పట్టుకోవడానికి వెళ్ళినా, ఏదైనా కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టడానికి వద్దు ఇక్కడ అని చెప్పేసి మనం అంటుంటాం కదా, అది ఆ రహస్యం. అంటే పరిణామ దశకి తీసుకెళ్తుండా, అంతే. ఓకే. ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రి వెంట పిల్లలు వెళ్ళినప్పుడు పిల్లల నడవడి, వారి ఆలోచన తీరు, వారి రుచి అభిరుచులు వేరుంటాయి. కానీ తల్లిదండ్రి గమనిస్తారు ఏంటంటే, అది నీకు వద్దు, అది మంచిది కాదు, నీకు ఇంకా మంచిది ఇస్తానని చెప్పేసి తెలివైన వాళ్ళు పిల్లలకు బయట ఏమి కొనివ్వకుండా వాళ్ళు కోరిన దానికంటే మంచివి ఇంట్లో చేసి పెడతారు. ఆ పిల్లలకి బయట ఎప్పుడు ముట్టారు జీవితంలో. వాళ్ళకి అదే అలవాటు చేస్తుంది సంస్కారవంతమైనటువంటి వాళ్ళు. ఇక చిల్లర బుద్ధి గల వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి చేతికిస్తే పీడపోతుంది, సెల్ ఫోన్ ఇచ్చే వారికి ఇచ్చేస్తే వాళ్ళు ఆడుకుంటారు, ఇక మన పని మనం చూసుకోవచ్చు అని చెప్పేసి ఈ రకంగా ఏంటంటే బాధ్యతను దులుపుకుంటున్నారో వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి. అంతే. టీవీ రిమోట్ ఇచ్చిన వాళ్ళు, సెల్ ఫోన్ ఇచ్చిన వాళ్ళు, చేతికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, లేదంటే ఇంకా ఏది ఇవ్వకుండా, నువ్వేం ఆడపిల్లలు, నీకెందుకు డబ్బులు, ఎందుకు అదెందుకు ఇదెందుకు, నీకు ఆటో వాడు ఉన్నాడు కదా, కారు వాడు ఉన్నాడు కదా, తీసుకొస్తాడు తీసుకుపోతాడు, నీకెందుకు పైసలు ఎందుకు అని చెప్పేసి ఈ రకంగా ఎప్పుడైతే బిగబట్టి వాళ్ళని అణిచివేస్తుంటారో, ఇక ఇప్పుడు ఈ లవ్ జిహాద్ పేరు మీద అక్కడ వాళ్లకు స్వేచ్ఛనివ్వడం, చేతి నిండా డబ్బులు ఇవ్వడం, ఇవే ఎక్కువ జరుగుతున్నాయి సమాజంలో, ఇవే ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు అన్ని మాకు మన బాధ్యత లేకుండా వాళ్ళకి అన్నట్లు అప్పచెప్తున్నారు పిల్లలకు. మరి అక్కడ చెడిపోతున్నారు కదా, తల్లిదండ్రులు బాధ్యత అక్కడ మరుస్తున్నారు కాబట్టి పిల్లలు గడప దాటిపోతున్నది అక్కడ. ఇప్పుడు ఒక అమ్మగారు ఉన్నారు, విలవిలలాడుతుంది, పిల్లలు గడప దాటిపోతుంటే, కానీ భర్త మాట వినలేదు, అత్తమామలు మాట వినలేదు, ఆడబిడ్డ మాట వినలేదు, ఎగేసి నీ కెరియర్ నువ్వు చూసుకో అని చెప్పేసి గడప దాటించారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే, అమ్మాయి వేరే వారి వాళ్ళలో పడింది. ఇప్పుడు తల్లి తల్లడిల్లుతున్నది.
ఏం చేయమంటారు? ఎవరికి చెప్పుకోవాలి ఆ బాధ? ఎట్లా అర్థమవుతుంటది? ఇది కావాలని తండ్రి చేసినటువంటిదే. మళ్ళీ ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం, కావలసినంత చేతి ఖర్చులు ఇవ్వడం, వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నారు. ఎందుకంటే ఆమె ఒక్కతైపోయింది. ఆమెను సమర్థించేవారు లేరు, ఆమె దృష్టికోణంతో ఆలోచించేవారు లేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కత ఏం చేస్తుంది? ఒకటి రహస్యం. మృత్యోః సా మృత్యుం ఆప్నోతి య ఇహ నావేవ పశ్యతి. నావ అంటే నౌక, పడవ. ఈ కొనకు కొసగా ఉంటుంటది, ఎత్తుగా ఉంటుంటది. ఆ కొనకు కొసగా ఎత్తుగా ఉంటుంటది. ఇలా 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 పోయి ఇలా పోయి ఇలా పోయి వస్తుంటుంటది. అట్లా ఈ మృత్యువుతోటి ఎంత ముందుకు పోయినా, ఏ జన్మలోకి వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాల్సిందే అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు 20వది చూడండి. ఏకధా ఏవ అనుద్రష్టవ్యం ఏతద్ అప్రమేయం ధ్రువం. ఇక ఏకధ అంటే ఒకసారి, ఒక్కమారు, ఒకేసారి. అనుద్రష్టవ్యం ఆ పరిస్థితి అనుసారంగా ఎప్పుడైతే చూడడం జరుగుతుంటుందో, ఏతద్ అప్రమేయం ధ్రువం. ఈ ప్రమేయం అంటే హస్తక్షేపం, అప్రమేయం అంటే మన హస్తక్షేపం లేకుండా, ఇదంతా కేవలం ఈశ్వరీయాధీనంగానే ఉంటుండదు. విరజః పర ఆకాశాద్ అజ ఆత్మ మహాన్ ధ్రువ. ఇంకా ఈ రకంగా ఆకాశాత్ పర, ఆకాశం కంటే పై స్థితిలో, అజ ఆత్మ, మహాన్ ధ్రువ అంటే ఈ యొక్క గొప్ప అండపిండ బ్రహ్మాండాల యొక్క సృష్టి రచయిత పరమేశ్వరుడు విరాజమానుడై ఉన్నాడు. 21వ చూడండి. తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ. రజనీమ్మ గారు చెప్పండి. చర్చి పరమాత్ముడు సర్వాంతర్యామి. ఇప్పుడు ఆత్మ ఉద్ధరించుకోవాలంటే ఇంత పరివర్తన అవసరమా? అంటే ముందు నుంచే పరమాత్ముడు ఆత్మకు జ్ఞానం వస్తే ఈ జన్మ మరణ చక్రాలు ఇంత ఉండే కదా. అమ్మగారు, మీ పిల్లలకు చెప్పండి, మీరు పోతే బయటకు వెళ్తున్నారు కదా, ఫలానా చోటికి వెళ్ళకండి, ఫలానా వ్యక్తితో మాట్లాడకండి, ఫలానా వైపు చూడకండి అని చెప్పండి. వారికి తెలియకుండా వారి వెంట పోయి చూడండి. మీరు ఏవేవైతే వద్దంటారో అవి మాత్రమే చేసి వస్తారు, అవి కూడా చేసి వస్తారు, అవి మాత్రమే చేస్తారు. కారణం ఏంటి? ఏదైతే వద్దంటున్నామో మనం వారి దృష్టిని ఆకర్షింపజేస్తున్నాం. ఇది మాత్రం చెయ్యాలి, ఇక్కడికైతే నువ్వు తప్పనిసరిగా వెళ్ళాలి అని చెప్పినట్లు అవుతుంది. మనము ఆ యొక్క విషయాన్ని ఎత్తనప్పుడు వాళ్ళు మామూలుగా వాళ్ళ దారిన వాళ్ళు పోయి వస్తుంటారు. మనం ఏం ఇప్పుడు ఏంటంటే, ఆ ఫలానా వైపు వెళ్ళకండి, అక్కడ దయ్యం ఉన్నది, భూతం ఉన్నదని మనం భయపెట్టిస్తుంటాము. వాళ్ళకి అవకాశం దొరికి తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి వస్తారు. అవునా కాదు అమ్మగారు? జ్ఞానం ముందే ఇస్తే వెళ్ళరు కదా. జ్ఞానం ఉండే కాదు, ఇప్పుడు వారికి జ్ఞానం కావాలి అంటే మీరు చెప్పింది నిజమా అబద్ధమా అని వారికి ఎట్లా తెలియాలి? వ్యావహారికమైనటువంటి అనుభవం కావాలి కదా. ఆ అనుభవం నిమిత్తకంగానే తల్లి ఏం చేస్తుంటది, పిల్లలను వద్దు వద్దని హెచ్చరిస్తుంటారు. వాళ్ళు వినకుండా నిప్పులో చేయబెడితే అది కాలిందనుకోండి, ఏడుస్తారు, అనుభవం అయింది. ఇంకొకసారి అక్కడికి పోతే దూరం నుండే భయపడతారు. దాన్ని తల్లి అలుసుగా చేసుకుని ఏమంటదంటే, నువ్వు ఏడుస్తున్నావు, మళ్ళీ ఆయి పెడతా అని చెప్పేసి వాళ్ళను నియంత్రించడం జరుగుతుందా లేదా? జరుగుతుంది. అందుకని అంటే ప్రతి ఆత్మ అనుభవపూర్వకంగా అన్ని తెలుసుకోవాల్సిందే అన్ని. అమ్మగారు, వద్దు అని చెప్పేసి శుద్ధులు చెప్తే వద్దు అని
చెప్తే వద్దు అని శుద్ధులు చెప్తే చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు అది కూడా చెప్పాలా? ఖురాన్ ప్రకారం బైబిల్ ప్రకారం ఈ తేనె తోటను దేవుడు తయారు చేసి దాంట్లో చెట్టుకు పండ్లను గాయించి వాళ్ళను ఆ ఈవను ఆదమ్ను ఇద్దరిని ఆ తోటలో వదిలిపెట్టి ఈ చెట్టు పండ్లు మాత్రమే తినకండి, మిగతా మీరు ఎక్కడైనా తిరగండి, ఏమైనా తినండి అని చెప్తాడు. ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి సైతాన్ ఏమంటుంది, మీరు ఈ చెట్టు పండ్లు కనుక తిన్నట్టయితే మీకు జ్ఞానోదయం అవుతుంది అంటే, లేదు దేవుడు వద్దన్నాడు, దేవుడు తినొద్దన్నాడు అని చెప్పేసి ఆదం భయపడుతుంటాడు. ఈవో అవనేమేం చేస్తుంటది అంటే, సరే ఇక పదే ప్రలోభ పెడుతుంటే ఒకసారి ఇట్లా తిని చూస్తామని చెప్పేసి తిని చూస్తే అయ్యో మనం నగ్నంగా ఉన్నాం, మనం నీకు బట్టలేవు నాకు బట్టలేవు అని చెప్పి అప్పుడు చెట్ల ఆకులను తీసుకొని తన శరీరాన్ని నియంత్రించుకున్నారు, కప్పుకున్నారు. అంటే జ్ఞానోదయం అయిందా, వాళ్ళు చచ్చిపోయారా? దేవుడైతే చెప్పాడు ఆ చెట్టు పండ్లు తింటే మీరు చచ్చిపోతారని, కానీ వీళ్ళు తింటే వీళ్ళకి జ్ఞానోదయం అయింది. ఇప్పుడు అనుభవం ఏది గొప్ప? దేవుడు చెప్పింది గొప్పనా, అనుభవం నేర్పింది గొప్పనా? అనుభవం చెప్పింది గొప్పది. అందు గురించి చెప్పింది. వీళ్ళు పిల్లలు ఈ రకంగా తప్పుదోవ పట్టిపోయేది కారణం దీనికి. వాళ్ళకు అనుభవం కావాలి. అందుకే ప్రతి దాంట్లో ప్రతిదీ తల్లి జీవితం తల్లిదే, పిల్లల జీవితం పిల్లలదే, గురువు జీవితం గురువుదే, శిష్యుని జీవితం శిష్యునిదే. ప్రతి ఒక్కటి అన్నిట్లలో ఆరితేరితేనే. అందుకే చెప్తున్నాడు కదా, చిత్రం చిత్రం దేవానాముదగాధనీకం చక్షుర్మిత్రస్య వర్ణస్య ఆగ్నే ఆప్రాద్యావ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మ జగతస్థుషశ్చ అన్నిట్లలో స్థిరం. స్థుషశ్చ అంటే స్థిరంగా ఉన్నటువంటి ఈ యొక్క నడుస్తున్నటువంటి ప్రాణులు అన్నింటినీ చూడాలి. మళ్ళీ ఎందుకు చూడాలి? అన్నింటి యొక్క అనుభవం ఎందుకు కావాలి అని అంటే, ఏదైతే మిగులుబాటు అయితే దాని పట్ల ఆకర్షణ ఎక్కువ అవుతుంటుంది. అది చూడలేదు, దాంట్లో ఏముందో, అక్కడేం జరుగుతుందో, దానివల్ల మనకేం ప్రయోజనం కలుగుతుందో అది చూడాలి, అది చెయ్యాలి అని చెప్పేసి ఆసక్తి ఉంటుంటది. కాబట్టి ప్రతిదీ అన్నిట్లో నుంచి అన్ని చూసుకొని విరమింపజేసుకొని వెనుకకు వచ్చినట్టయితే మళ్ళీ వెనుకకు చూసుకోవాల్సిన అవసరం లేదు. అందు గురించి అంటే అన్ని అనుభవించిన తర్వాత ఆఖరికి పరమాత్మని చేరుకోవాలని చూసుకో. అంతే కదమ్మా గారు. ఇప్పుడు వివాహం పేరు మీద అమ్మాయి జీవితాన్ని తల్లిదండ్రుల ఆత్మీయుల గడప దాటింపజేసి పరాయి ఇంటికి పంపించి అక్కడ ఒదిగింపజేసే రహస్యం ఏంటి? మళ్ళీ భార్య వచ్చింది కాబట్టి భార్యతో పాటు కలిసి సహజీవనం చేయడానికి తల్లిదండ్రులను అబ్బాయి విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే ఏవైతే స్త్రీ పురుష దేహాల పట్ల ఏ ఆకర్షణ అయితే ఉంటుందో, ఏదైతే ఉంటుందో అన్ని మొత్తం నువ్వు చవి చూస్తే మళ్ళీ నీవు ఆ వైపు తొంగు చూడవు అనేటువంటిదే ఈ యొక్క దాంపత్య జీవిత రహస్యం. అర్థమవుతుంది అమ్మగారు? ఇప్పుడు వీళ్ళు ఉపదేశం చేస్తుంటారు చూడండి, పెళ్లి చేసుకోవద్దు, నరకం, ఈ భార్య ఇట్లా ఇబ్బంది పెడితే, భర్త గృహహింస చేస్తుంటాడు, ఇట్లా చేస్తుంటాడు, తాగి వస్తాడు, తంతాడు అని చెప్పేసి ఇవేవైతే ఉపదేశం చేస్తున్నారు వీళ్ళు మహా మూర్ఖత్వం ఉపదేశం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ ఉపదేశాలతో ప్రభావితమైనటువంటి వారు కొద్దిసేపు కళ్ళు మూసుకుంటారు, కొద్దిసేపు పక్కకు తిరిగి దృష్టి మళ్లిస్తారు. కానీ వారి జీవితంలోకి అవసరం వచ్చినప్పుడు మాత్రం గోడ దిగిపోతుంటారు. అప్పుడేం చేస్తారు? అందుకనే భగవంతుడి ఈ వైవాహిక జీవితం యొక్క వ్యవస్థ, పశుపక్షి క్రిమి కీటకాల్లో ఈ యొక్క వివాహ వ్యవస్థ లేదు. వయసుకు రాగానే తల్లితోటే గాని ఒక తండ్రితోటే గాని అక్కడ వాటికి పశువుల్లో పక్షుల్లో వాటికి ఉన్నది, అవి నడుస్తున్నది. కానీ మనుషుల్లో సంస్కారవంతంగా తీర్చిదిద్దాలి కాబట్టి మర్యాద, సభ్యత, సంస్కృతి నేర్పించడానికి ఈ వివాహ వ్యవస్థతోటి ఒక క్రమబద్ధంగా చేస్తున్నారు. దీని సారాంశం ఏంటంటే, స్త్రీ శరీరం పట్ల పురుషునికి, పురుషుని శరీరం పట్ల స్త్రీకి, ఈ యొక్క ఇద్దరి శరీరాలతో ఈ యొక్క సృష్టి రచనను, భగవంతుని సృష్టి మైథున సృష్టిని జయించి
ఇక నీకు ఎక్కడ దాపరికం లేదు అని నిరూపించడమే ఈ యొక్క గృహస్థ జీవితం. దయానంద సరస్వతిని అడుగుతుంటారు, స్వామి మీరు ఇట్లా రాస్తున్నారు, పుస్తకాలలో రాస్తున్నారు, అన్ని రహస్యాలు మాకు గృహస్థలమై ఉన్నటువంటి మాకు తెలియని రహస్యాలు మీరు చెప్తున్నారు, మరి మీకు కామవాసన మీకు కామ ఉత్ప్రేరణ అయ్యి మీకు ఇబ్బంది పెట్టదా అని అంటే, ఆ వైపు ఆలోచించే అవకాశమే నాకు లేదు. నా దగ్గర పని ఎంత ఉన్నది అని అంటే నాకు ఆ వైపు ఆలోచించేటువంటి ఆలోచన నాకు లేదంటాడు. ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ఋషిమునులు ఎవరైతే నైష్టిక బ్రహ్మచర్యంతో వెళ్ళిపోతున్నారో వాళ్ళు వాళ్ళ గమ్యంలో సఫలీకృతం అవుతున్నారు. ఇక మిగతా వారంతా ఎవరైతే ఉన్నారో ఇక్కడ గృహస్థ జీవితంలో వదిలేసినటువంటిది మళ్ళీ ఆశ్రమ జీవితాలకు వెళ్ళి మళ్ళీ అక్కడ అదే చేస్తున్నారో, ఇక వారికి వారి విజ్ఞతయే వారికి గుణపాఠం. ఇంకా మనం ఏం చెప్పాలి? అంతే. అర్థమవుతుంది అమ్మగారు? ఓ మాచారి, గృహస్థ జీవితంలో అనుభవపేతంగా తెలుసుకొని గృహస్థ జీవితంలో తెలుసుకోవడం కాదు, మీరు మళ్ళీ వేరేది తీసుకెళ్తున్నారు ప్రసంగాన్ని. స్త్రీ శరీరం పట్ల పురుషునికి, పురుష శరీరం పట్ల స్త్రీకి ఏవేవైతే ఆకర్షణలు ఉన్నాయి అవన్నీ మీ అనుభవించాలి. యవ్వనంలోనే అయిపోవాలి. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఒదిగిన జీవితం వికసితమైనటువంటి ఒక పువ్వు పోలే ఉండాలి. అందుకే పిల్లలు ఎంత ఉద్రేకంగా ఎటువంటి ఫిర్యాదులతో వచ్చినా అవునా అయితే సరే సరే అని చెప్పేసి నేనున్నాను వాళ్ళకు ఆత్మవిశ్వాసం కల్పించి వాళ్ళని పరిష్కరించి చేస్తే, అందుకే ప్రతిసారి అంటుంటారు నేను అమ్మకు చెప్తా మా నాన్న వస్తున్నాడు అని చెప్పేసి బెదిరిస్తుంటారు వాళ్ళని. అదే వైరాగ్య భావన పొందాలి కదా ఆచార్య. వైరాగ్యం పొందాలంటే ఇప్పుడు తనివి తీరా ఇప్పుడు గృహస్థ జీవితంతో అమ్మాయిని వాళ్ళ ఇంటిని వదిలింపజేస్తున్నాడు, అబ్బాయిని వీళ్ళ ఇంటిని వదిలింపజేసి ఇద్దరిని కొత్త కుటుంబం తయారు చేసి వాళ్ళిద్దరినే ఉంచేసి చూపిస్తున్నాడు కదా భగవంతుడు. అవును. మరి దాని సారాంశం ఏంటి? ఇక మళ్ళీ మీరు ఇక గోడ దూకుడు వ్యవహారం చేయొద్దు. ఇది ఇక్కడ భగవంతుని ఏందైతే సారాంశం ఏంటంటే, నీవు తృప్తిగా రావాలి. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ స్వర్గానికి వచ్చిన తర్వాత నా సన్నిధికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ తొంగి చూడొద్దు అనేటువంటిది అభిప్రాయం. ఓం ఆచార్య, ఎలాంటి వాసనలు ఏమి ఉండొద్దు నీ లోపల, అంతే కదా అన్నట్లా. ఏమంటారు, మిగులే మరుగు, మిగులుబాటే మరుగు. అందుకే మనం రాత్రి వండుకున్నటువంటి అన్నం మిగిలితే పొద్దున సరికి అది పాచిపట్టిపోతుంటది, పాచన్నం శుద్ధి. మిగులుబాటే మరుగు. ఆ మరుగు ఉండకూడదు, మరుగునే శుద్ధి చేసుకోవడం. పరమ పవిత్రంగా రావాలి నువ్వు, అంతే. అంతే ఇక అదే ఇప్పుడు మనం శుద్ధిగా వచ్చామనుకోండి, మళ్ళీ వెనుకకు ఆ మురికి వైపు, ఆ మలినం వైపు, అటువైపు తొంగి చూసుకునే అవకాశం లేదు కదా. అవును. ఇప్పుడు ఈ సువర్చలమ్మ గారు ఏంటంటే ఎప్పుడు అవకాశం వస్తే చెప్పడానికే చూస్తుంటారు, కానీ ఎవరేం చెప్తున్నారో సమీక్ష చేయడానికి వస్తలేదు. అట్లా చూడడానికి వస్తే విశాల దృష్టికోణం. ఇప్పుడు ఏంటంటే చెప్పాలనేటువంటిది నా వరకు నా అభిప్రాయం అనేటువంటిది ఆలోచన అమ్మగారు. ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు అర్థమవుతుంది ఆచార్య, సమాధానం చెప్పాలని. నేను చెప్పబోయేటప్పుడు రావట్లేదు అన్నమాట. విశాల దృష్టికోణం ఉండాలి. ఇక దీనికోసం ఒక చిన్న చిట్కా ఎవరికైతే ఎక్కువగా తలనొప్పి వస్తుంటుందో, జలుబు చేస్తుంటుందో, ఇటువంటి విశాల దృష్టికోణం రాదో వాళ్ళు ఏం చేయాలంటే కాలి బొటన వేలిని ఇట్లా లాగాలి, ఇది చిటుకు అనేటట్టుగా. ఇక భగవంతుడైతే ఈ చేతి బొటన వేలును కాలి బొటన వేలుతో నడిపించి ఆ శరీరాన్ని మొత్తం ఇట్లా లేపిస్తున్నాడు. పాదం ముందు పెట్టి మడిమతోటి ఇట్లా లేపించి బొటన వేలును భూమికి నొక్కిస్తున్నాడు. అంటే బొటన వేలు ఎంత ఒత్తినట్టుగా ఎప్పుడైతే దీన్ని చేస్తుంటావో వాళ్ళకు బుద్ధి తేజస్సుగా ఉంటుంటది, తెలివితేటలు ఎక్కువ పెరుగుతుంటాయి. గమనించండి, ఈ బొటన వేలుది ఇది ఇట్లా ఒత్తి పట్టినట్టుగా ఉంటుంటే, అందుకే ప్రతి వస్తువును పట్టిస్తున్నాడు భగవంతుడు. ప్రతి వస్తువును పట్టింపజేయడం వల్ల ఈ యొక్క స్పర్శతోటి బుద్ధి సక్రియంగా పనిచేస్తుంటుంటది, తెలివితేటలు. చేతిలో బొట్టలు వేరు ఆచార్య, కాలు బొట్టలు, కాళ్ళవి చేతలవి.
తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ. ఈ తమేవ ఆ యొక్క ఆకాశం కంటే పై స్థితిలో ఉన్నటువంటి, ఆకాశం అంటే ఒక రూపం, ఒక నాశనమయ్యే స్వరూపం. ఈ నాశనమయ్యే స్వరూపం కంటే అతీతంగా ఉన్నటువంటి ఈ పరమాత్మ తత్వాన్ని తమేవ ధీర, అటువంటి వారిని ధీర బుద్ధిమంతులు, ధైర్యవంతులు బుద్ధిమంతులు విజ్ఞాయ తెలుసుకొని ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ, ఈ యొక్క బ్రహ్మతత్వాన్ని ప్రజ్ఞాం కుర్వీత అంటే ఇతరులను తెలివిమంతులను చేస్తారు, జ్ఞానవంతులను చేస్తారు అనేటువంటిది సారాంశం. ఎవరైతే ఇతరులకు మేలుకొల్పు చేస్తుంటారో, జ్ఞానోదయం కలిగిస్తుంటారో వాళ్ళంతా బ్రాహ్మణులు. అంతేగాని మిగతా వాళ్ళంతా జన్మన జాయతే శూద్ర, ప్రతి ఒక్కరూ శూద్రులే. శూద్రులని ఎందుకు అంటున్నారు అంటే నేర్చుకోవడం, లేనిది నేర్చుకోవడం, జ్ఞానం తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే నేర్చుకుంటున్నారో వారు శూద్రత్వం నుండి పురుషార్థం చేస్తున్నారు కాబట్టి పుట్టుక మాత్రం శూద్రత్వంలోనే ఉన్నదనేది తాత్పర్యం. ఇక శరీరంలో ఒకరి కడుపున, పేదవారి కడుపున పుడితే వాళ్ళు ఫలానా అని అనుకోవడం అది మహామూర్ఖత్వం. నా అనుధ్యాయాత్ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనం హి తదితి. ఇక ఎవరైతే ఎక్కువ శబ్దాలతోటి తక్కువ సారాంశం బడబడ వాగుతుంటారు, వాళ్ళు చెప్పే దాంట్లో సారాంశం ఉండదు కాబట్టి వారికి ఒక పేరు పెట్టారు ఏంటంటే వాగుడు కాయ. ఇక తెలివైన వారు ఏంటంటే తక్కువ మాట్లాడతారు, ఎక్కువ తాత్పర్యం, భావార్థం కలిగినటువంటి శబ్దాలను ప్రయోగిస్తారు. ఇప్పుడు 22వ చూడండి. సావా ఏష మహాన్ అజః ఆత్మ యో అయం విజ్ఞానమయ ప్రాణేషు యా ఏషో అంతర్హృదయ ఆకాశస్తస్మిన్ చేతే. ఇక సావా ఏష మహాన్ అజః, ఈ యొక్క ఆత్మలను గన్న ఆత్మ ఏ రకంగానైతే తండ్రి తన శరీరం నుండి ఈ యొక్క సంతానానికి జన్మనిస్తూ ఏ రకంగానైతే పుట్టిస్తున్నాడో అదే రకంగా ఈ యొక్క మహాన్ అజహ గొప్ప పరమాత్మ ఈ యొక్క ఆత్మలలో నుండి ఈ ఆత్మల చేత ఈ పనిని చేయిస్తున్నాడు ప్రతిదీ. సావ ఆ యొక్క పరమేశ్వరుడు, ఏష మహాన్ ఈ యొక్క గొప్ప పరమాత్మ, అజ ఆత్మ, యో అయం విజ్ఞానమయ ఈ యొక్క పరమాత్మకు విజ్ఞానమయ అని చెప్పేసి ఎందుకు అంటున్నారు అంటే జీవాత్మకైతే ఇదిగో నేను అనేందుకు దేహం, ఇదిగో నా కన్ను, నా కన్నుతో చూస్తున్నాను అనడానికి ఇంద్రియం, నా చేతితో చేస్తున్నాను, నా కాలుతో నడుస్తున్నాను, నా ముక్కుతో శ్వాస తీసుకుంటున్నాను, తుమ్ముతున్నాను, చెవులతో వింటున్నాను, నోటితో మాట్లాడుతున్నాను. ఇంద్రియాల ఈ కదలిక యొక్క సంకేతమే ఆత్మ యొక్క ఉనికి. పరమాత్మకు ఆ ఉనికి కూడా లేదు. అదే ఇక్కడ రహస్యం. పరమాత్మ విజ్ఞానమయం అంటే ఏంటంటే ఇప్పుడు శిశువు పుడుతున్నాడు అంటే అతను ఎలా బతుకుతాడు అని అంటే తల్లిని చేతగాకుండా బలహీనపరిచి ఆ శిశువు యొక్క పక్కలో పడుకోబెట్టి శిశువు సేవ చేయించడం. మరి శిశువు తినడానికి ఆహారం ఇంకెక్కడో పుట్టిస్తే అతనికి అందుబాటులో ఉండదు కాబట్టి తల్లి ఎదలోనే ఆహారం చనిబాలుగా పుట్టించి తాగిపించడం గమనార్హం. ఈ ఆహారం వల్ల శుద్ధత ఒకటి, ఇంకొకటి ఆ తల్లి ఎప్పుడూ పిల్లలను వమ్ము చేయలేదు, అందుకని ఆ రూపకంగా భగవంతుడు ఏర్పాటు చేస్తున్నాడు. అంటే వమ్ము చేయలేదంటే ఇప్పుడు కూతురుని వ్యభిచారానికి అమ్ముకుంటున్నటువంటి తల్లియే స్వయంగా బేరమాడుతుంది. కొడుకును అమ్ముకుంటున్నారు, కూతురును అమ్ముకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయా లేవా ఇప్పుడు ప్రపంచంలో? జరుగుతున్నాయి. అదే అందుకని అంటే అందరూ అలాగే అని కాదు, అందరూ ఇలాగే అని కాదు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, నీ జాగ్రత్తలు నువ్వు ఉండు. ఇది సందేశం. రజనీ అమ్మ గారు వెలిగిందా?
ప్రాణేషు ఏషో అంతర్హృదయ, ఈ ప్రాణులలో ప్రాణుల యొక్క దేహాలు ఏవైతే ఉన్నాయో ఆ దేహాల్లో అంతర్హృదయంలో ఈ యొక్క ఆకాశం ఉన్నది. తస్మిన్ శేతే, ఆ యొక్క అంతర్హృదయంలో పరమాత్ముడు ఉన్నాడు. అక్కడికెళ్ళి పుట్టిస్తున్నాడు, ఇది నువ్వు చెయ్యి, ఇది నువ్వు చెయ్యకు అని చెప్పేసి. సర్వస్య వశి సర్వస్య ఈశాన, అన్నింటిని వశములో ఉంచుకునేటువంటి వాడు. అన్నింటిని వశములో అంటే కన్నటువంటి సంతానాన్ని తన వశములో ఉంచుకోవాలని తల్లి చూస్తుందా లేదా? వీళ్ళెవ్వరు తల్లులు గారు మాట్లాడతలేరు. ఈ రహస్యాన్ని అక్కడ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఒక తల్లి బిడ్డలను వాళ్ళ తండ్రి అంటే ఆ తల్లి ఆమె యొక్క భర్తనే పిల్లలను గడప దాటేసి ఇప్పుడు ఎట్లా చేయాలో అతనికి అర్థమైతే లేదు. నువ్వు వెళ్ళి తీసుకురా, అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి తీసుకురా అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఏం చేయాలనేది అర్థం కాదు. అందుకని తొందరపాటు నిర్ణయం చాలా గుణపాఠం నేర్పిస్తుంటది. ఈశాన సర్వస్య అధిపతి, ఆ యొక్క అన్నింటినీ వశములో ఉంచుకునేటువంటి వాడు. ఒక తల్లి వలె ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలను, ఈ యొక్క ప్రాణులన్నింటినీ, జీవరాశులన్నింటినీ తన అధీనంలో ఉంచుకున్నటువంటి అధిపతి పరమేశ్వరుడు. సా నా సాధునా కర్మణ భూయా నో ఏవ అసాధునా కనీయ అనేష సర్వేశ్వర ఏష భూతాధిపతి రేష భూతపాల. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే సర్వ అధిపతి అయినటువంటి అతడు సా నా సాధున కర్మణ, మంచి కర్మలతోటి, భూయాన్నో అందరినీ మంచిగా నడవాలని, మంచి పనులు చేయాలని సత్ప్రేరణని కల్పిస్తూ ఉంటాడు. ఇక నహ, ఎవరైతే ఏవ అసాధున కనీయ, ఎవరైతే దుర్బుద్ధితోటి కనీయ నికృష్టమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటుంటారో అటువంటి వారికి ఏష సర్వేశ్వర ఏష భూతాధిపతి, ఇక ఆ నికృష్ట కర్మలు చేసేటువంటి నికృష్ట జన్మలు ఇచ్చేటువంటి వాడు భూతాధిపతి. భూతానాం అధిపతి భూతాధిపతి సర్వేశ్వర పరమేశ్వరుడు. ఏష భూతపాల, అతడే ఈ ప్రాణులన్నింటినీ ఆలన పాలన పోషణ సంరక్షణ చేసేటువంటి వాడు భూతపాలుడు. ఏష సేతుర్ విధరణ ఏషాం లోకానాం అసంభేదాయ తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిదిశంతి. ఇంకా ఈ యొక్క సేతు అంటే మాధ్యమం ఆ చివరను ఈ చివరను కలిపేటువంటి వంతెన లేదా వంతెన. విధరణ ఏషాం, ఈ విడివిడిగా ఉన్నటువంటి కలిపేటువంటిది. ఈ విడివిడిగా అంటే స్వర్గానికి మంచి చేసినప్పుడు స్వర్గం వైపుకు, చెడు చేసినప్పుడు ఈ నరకం వైపుకు, అంటే మోక్షం వైపుకు ఒక్కొక్కస ఈ యొక్క జన్మ 84 లక్షల కోట్ల జన్మల వైపు ఇంకొక కోస, ఆ వైపుకు ఈ వైపుకు కలిపేటువంటి వంతెన లాంటి వాడు పరమేశ్వరుడు. తప్పు చేయబోతున్నప్పుడు హెచ్చరించడం, మంచి చేయాలనుకున్నప్పుడు ప్రోత్సహించడం. సమయం ఏమో పరిగెడుతుంది, అసలు విషయం వచ్చేసరికి సమయం పరిగెడుతుంటుంది. ఇది ఈనాటి ఈ బంధం ఏనాటిదో జన్మలతోటి మనం ముడిపడి ఉన్నటువంటిది. వెంటనే పోనివ్వదు అన్నట్టుగా ఇంకొక ముందుకు లాగుతుంటారు. దీంట్లో ఏమైనా సత్యం కనిపిస్తే గ్రహించండి, అసత్యం కనిపిస్తే వదిలేయండి. ఓకే ఆచార్య రూంపురి గారి ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక సంగమం బృహదారణ్యక ఉపనిషత్తు 4వ అధ్యాయము 4వ సంపుటం లోపల 20-21 మనము ఆత్మను, పరమాత్మను, ప్రకృతిని విషయాలను లోతుగా అర్థం చేసుకుంటున్నాము. హృదయం లోపల అంతర్యామి రూపంలో ఆకాశం వల్ల వ్యాపించిన పరమాత్ముడు అన్ని జీవాత్మలను అనుసంధానం చేస్తున్నాడు. జన్మ నుంచి స్వర్గానికి, స్వర్గం నుంచి జన్మానికి అనేటువంటి లోతైనటువంటి జ్ఞానాన్ని వారు అందించారు. వారి ధన్యవాదాలు. ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. తర్వాత 1-2 సార్లు వినండి ప్రార్థన. అది ఆ వైదిక సంధ్యోపాసన బ్రహ్మముని. ఆచారి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా ఈరోజు? భీమరావు గారు కొత్త వాళ్ళు. భీమరావు గారు మరి భీమరావు గారు చేపిస్తారా? చేపిస్తానా? చేయండి. ఓకే ధన్యవాదాలు. ఓం. ఎవరు లేకుండా నేను చేపిద్దామని సిద్ధంగా ఉన్నా, అందు గురించి. భీమరావు గారు కెమెరాను కొద్దిగా వెనకకు వంచండి, మీరు కనబడాలి కదా. ఇక్కడ సరిగ్గా లేదా సరే. లైట్ వైపు ముఖం పెట్టండి. మీ ముఖం డార్క్ కనబడుతున్నది. అట్లా ఆ విధంగా లైట్ ఉండేలా లైట్ కి ఎదురుగా కూర్చోండి. లైట్ కి ఎదురుగానే ఉన్నా కానీ వస్తలేదు సరిగ్గా. పైన ఉన్నట్టున్నది కదా. సరే చెప్పండి. స్వాహా. ఓం అమృతాభిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మే శ్రీః శ్రేతాం స్వాహా. ఓం వాక్వాక్. ఓం ప్రాణః. ఓం చక్షుః. ఓం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకరపృష్ఠే మార్జనం. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠ. ఓం మః పునాతు హృదయ. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మః పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రం. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఆగమర్షణ మంత్రం. ఓం ఋతం చ సత్యం చ ఆబీదాత్ తపసోऽధ్యజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాధర్ణవాదదే సంవత్సరో అజాయత. అహోరాత్రాని విదదద్ విశ్వస్య మిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం అంతరిక్షం మథో స్వహా. ఓం శన్నో దేవీరభిష్టయ. ఆపో భవంతు పీతే. శయ్యోరభిస్రవంతు నః. మనస పరిక్రమ. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విస్వస్తం వోజంబే దద్మః. ఓం దక్షిణాధీంద్రోధిపతిస్థిరచ్చిరాజీ రక్షితా పితర ఇషవః.
येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं विश्वसंवोजम्बे दद्मः ॐ प्रतीचीदिक्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं विश्वसंवोजम्बे दद्मः ॐ उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं विश्वसंवोजम्बे दद्मः ॐ ध्रुवादिक् विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरदैषवः येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं विश्वसंवोजम्बे दद्मः ॐ ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं विश्वसंवोजम्बे दद्मः उपस्थानमन्त्रम् ॐ उद्वयं तमसस्परिस्त्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् ॐ उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् ॐ चित्रं देवानामुदगादनीकम् चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्यावा पृथिवी अन्तरिक्षम् सूर्य आत्मा जगतस्तुष्णस् ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतम् जीवेम शरदः शतम् शृणुयाम शरदः शतम् प्रब्रवाम शरदः शतम् अदीनाः श्यामा शरदः शतम् भूयच्च शरदः शतात् गायत्री मंत्रम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् समर्पणमन्त्रम् हे ईश्वर दयानिधे भवत्कृपयानेन जपोपासनादि कर्मणा धर्मार्थ काम मोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः। नमस्कारम्। ॐ नमः शम्भवाय च मयोभवाय च नमः शिवाय च शिवतराय च। ओम सर्वेभ्यो नमः। आचार्य नमो नमः। భీమరావు గారు మళ్ళీ ఈసారి తప్పులు పోనివ్వకండి. ఇలా 2-3 సార్లు చదివారు, అట్లా ఎన్ని తప్పులు పోతున్నాయి. మంత్రాన్ని పూర్తిగా చదవట్లేదు, చివరికి 2-3 అక్షరాలు శబ్దాలను మింగేస్తున్నారు. అంటే గుర్తుకొస్తలేవు మీకు, అవి చేయండి. రికార్డ్ అవుతుంది కదా, ఆ యూట్యూబ్ లో వినే వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది. సరే. శ్యామలయ్య గారు, సువత్సలమ్మ గారు శాంతిపాఠం చెప్పండి. బాలాజీ గారు ఏమైనా చెప్పాలా? ఓం ద్యో శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతి రాపశాంతి రౌషధయ శాంతి వనస్పతయే శాంతి విశ్వే దేవా శాంతి శాంతిర్బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి
సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఆచార్య నమస్తే. అందరికీ నమస్తే. ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఓం